ఛ! ఈ ఐపీఎల్ వాయిదా అటు ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది. ఐపీఎల్ వాయిదా పడితే నీకొచ్చిన ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కదా, మిగిలిన మ్యాచ్లు కూడా జరుగుతాయి. ఎన్ని మ్యాచ్లు జరిగితే ఏం లాభం గిల్లన్నా? మా కోహ్లీ అన్న లేని ఆర్సీబీని నేను ఊహించుకోలేకపోతున్నా. అసలు గాయమయ్యే టీంకు దూరమైంది నువ్వు కదా. కోహ్లన్న ఎందుకు ఐపీఎల్ ఆడటం లేదు? నువ్వసలు న్యూస్ ఫాలో అవుతున్నావా? కోహ్లన్న రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆ ఇచ్చేదేదో ఈ సీజన్ కప్పు కొట్టాక ఇచ్చినా బాగుండేది. న్యూస్ ఫాలో అవనిది నేను కాదురా బాబు, నువ్వు. కోహ్లన్న రిటైర్మెంట్ ఇచ్చింది టెస్ట్ క్రికెట్కు, ఐపీఎల్కు కాదులే. అవునా? నేను పైన కోహ్లీ రిటైర్మెంట్ అని తమ్నేల్ మాత్రమే చూసా. అందుకే చెప్తారు పెద్దలు, తంబు చూసి మోసపోకు, వీడియో మొత్తం చూసి నిజం తెలుసుకో అని. ఏరా గిల్లు, అప్పుడే చాలా పెద్దోడిలా నీతి సూత్రాలు చెప్తున్నావు. టీమిండియాకు టెస్ట్ కెప్టెన్ అంటే అంతకన్నా పెద్ద ఏముంటుందన్నా? ఇంకా నువ్వే కెప్టెన్ అని అనౌన్స్మెంట్ రాలేదు కదరా. ఇవాళ రేపో వచ్చేస్తుందన్నా, నాకు లోపల నుంచి లీక్ అందిందిలే. కంగ్రాట్స్ రా గిల్లు, అంచెలంచెలుగా ఎదిగి మొత్తానికి టీమిండియాకి టెస్ట్ కెప్టెన్ అవుతున్నావనుకో. ఈ సందర్భంలో నీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే రోహిత్ అన్న. నువ్వు రిటైర్మెంట్ ఇవ్వడం వల్లే నాకు ఈ ఛాన్స్ వచ్చింది. ఇకపై నీకు రెస్ట్, నాకు కెప్టెన్సీ. ఎంత చేసినా ఎన్ని కప్పులు కొట్టినా ఇక్కడ ఫామ్లో ఉన్నంత వరకే రా వాల్యూ. అందుకే నా వాల్యూ పోకూడదని నేనే ముందుగా తప్పుకున్నా. అసలు రోహిత్ అన్న క్లోజ్ ఫ్రెండ్ నేను, పైగా మా ఇద్దరిది ఒకే ఐపీఎల్ టీము. అసలు నన్ను కాదని ఈ గిల్లుగాడికి కెప్టెన్సీ ఎలా ఇస్తారు రోహిత్ బ్రో? ఒకే కంచంలో అన్నం తిన్నాం, ఒకే బర్గర్ను చెరిసగం కోసుకొని తిన్నాం అంటే కెప్టెన్సీ ఇచ్చేయరు బుమ్రా. కాస్త దెబ్బలు తగిలించుకోవడం తగ్గించుకుంటే అప్పుడు ఆలోచిస్తారు. నా పేరు కూడా లిస్టులో ఉందిలే, చూద్దాం లాస్ట్ మినిట్ వరకు ఏమైనా జరగచ్చు. అసలు నాకు రావాల్సిన టెస్ట్ కెప్టెన్సీ కోసం మీరంతా ఆశలు పెట్టుకోవడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. హలో హలో, లైన్లో నేను కూడా ఉన్నా బ్రో. కాకపోతే నాకు వైస్ కెప్టెన్సీ ఇచ్చి సరిపెట్టేలా ఉన్నారని నాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒరే ఆపండ్రా బాబు, ఒక్క పోస్ట్ కోసం ఎంతమంది కొట్టుకుంటారా? బయట జాబులకే అనుకున్నా, ఇక్కడ కూడా కాంపిటీషన్ మామూలుగా లేదు కదా. కాంపిటీషన్ ఏం లేదన్నా, సీల్డ్ కవర్లో నా పేరు రాసి దానికి ప్లాస్టర్ వేసి పక్కన పెట్టేశారు. ఒక మంచి శుభముహూర్తం చూసి ఈ శుభ్మన్ గిల్ పేరును అనౌన్స్ చేస్తారు, అంతే. సరేలేరా చూద్దాం, మీలో ఎవరు కెప్టెన్ అయినా మిగిలిన వాళ్ళంతా కెప్టెన్కు బాగా సహకరించి టెస్టుల్లో టీమిండియాను పైకి లేపుతారని ఆశిస్తున్నాను రా. ఏంది రోహిత్ ఇది? మన ఇద్దరం ఒకేసారి రిటైర్మెంట్ చెప్తే బాగుండేది కదా. నువ్వేమో తొందరపడి ముందుగానే ప్రకటించేశావు. నా కారణాలు నాకు ఉన్నాయిలే కోహ్లీ, కానీ నువ్వు ఇప్పుడే రిటైర్మెంట్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు లేని టెస్ట్లో నేను ఎలా ఆడతాననుకున్నావు రోహిత్? మన దోస్తానా అలాంటిది. గుండెల్ని పిండేశావు కోహ్లీ. ఈ మిగిలిన ఐపీఎల్ అయిపోగానే మనం రిటైర్మెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా రోహిత్. కాకపోతే నీ ప్లేస్లో కెప్టెన్ అవడానికి పోటీ బాగానే ఉంది. మరి నా ప్లేస్ సంగతి ఏంటో? కోహ్లన్న, మనం ఆర్సీబీ ఒకటే టీం కదన్నా. కాస్త నీ ప్లేస్లోకి నన్ను పంపితే టీమిండియాలో సెటిల్ అయిపోతా. రే రజత్గా, ఎప్పటి నుండో టెస్టులో ఆ ప్లేస్ కోసం నేను క్యూలో ఉన్నాను. నువ్వు లైన్లో నా వెనకున్నావు. నేను వద్దంటేనే నీకు ఛాన్సు. అదేం లేదు, మా కోహ్లన్న ప్లేసు నాకే ఇస్తారు. అన్న ప్లేస్ తమ్ముడికి ఇవ్వడానికి ఇది సినిమాలో వేషం కాదురా, టీమిండియా భవిష్యత్తు. అయినా దెబ్బలతో ఐపీఎల్ ఆడలేని నిన్ను ఎలా కన్సిడర్ చేస్తారమ్మా? మంచి ఫామ్లో ఉన్న నన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటి, కోహ్లన్న ప్లేస్కు మీరిద్దరేనా పోటీ పడేది? నేను కూడా క్యూలో ఉన్నాను. ఒరే ఆపండ్రా బాబు, ఇలాగే వింటూ పోతే ఒక్కో ఐపీఎల్ టీం నుంచి ఒక్కొక్కడు పోటీ వచ్చేలా ఉన్నాడు. మరి నీ ప్లేస్ వాల్యూ అలాంటిది కోహ్లీ. కెప్టెన్సీ కంటే ఎక్కువగా ఈ ప్లేస్ కోసమే కాంపిటీషన్ ఉన్నట్టుంది. ప్లేస్లోకి రావడం గొప్ప కాదు రోహిత్, వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. కరెక్ట్ కోహ్లీ. చూద్దాం మన ఇద్దరిని ఎవరు భర్తీ చేస్తారో, ఎలా ఆడి చూపిస్తారో. మా ప్లేస్లను టెస్టుల్లో భర్తీ చేసేది ఎవరని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.